స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో అభయ సాయి ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందు ఉండడం హర్షణీయం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. మోసాలే మేనిఫెస్టోగా చేసుకుని కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో వైసీపీ నేతల వెల్లడి. వార్తల్లోని వివరాలు. పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో అభయ సాయి ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరు నగరంలోని అభయ సాయి ట్రస్ట్ నిర్వాహకులు రామ్మూర్తి రెడ్డి, లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మంది భక్తులకు చిత్తూరు నుండి షిరిడీకి ఉచిత ప్రయాణ దర్శన ఏర్పాట్లు చేశారు. 8వ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా చేపట్టిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొని బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పరిధిలో కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుమల వంటి ప్రముఖ ఆలయాలకు ప్రసిద్ధిగాంచిన ఆలయాలు అన్నీ ఈ తరహాలోనే షిరిడి సాయిబాబా ఆలయానికి కూడా ప్రత్యేకత సంతరించుకోవడంతో ఈ ఆలయాన్ని చిత్తూరు నగరానికి చెందిన భక్తులు దర్శించుకునేందుకు వీలుగా 500 మంది భక్తులకు ఉచిత దర్శన ఏర్పాట్లు చేయడంలో అభయ సాయి ట్రస్ట్ చేస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. ఎంతో మంది వృద్ధులతో పాటు నిరుపేదలకు ఈ దర్శన భాగ్యం కల్పించేందుకు వారికి అవసరమైన ఉచిత ప్రయాణం, దర్శనం ఏర్పాట్లు గత 8 సంవత్సరాలుగా చేస్తున్న అభయ సాయి ట్రస్ట్ నిర్వాహకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అభయ సాయి ట్రస్ట్ నిర్వాహకులు ఎల్బిఐ లోకేష్ రెడ్డి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో తాము నిర్విరామంగా ఈ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని, మొదటి సంవత్సరం 150 మందితో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు 500 మందికి దర్శన భాగ్యం కల్పించే విధంగా సన్నాహాలు చేసుకోవడంతో పాటు షిరిడీనాథుని దర్శించుకునేకి వెళ్లే ప్రతి భక్తునికి అవసరమైన సదుపాయాలను పూర్తి స్థాయిలో చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి 50 మంది భక్తులకు ప్రత్యేకంగా ఒక వాలంటీర్ను నియమించడంతో పాటు షిరిడీనాథుని దర్శించుకున్న అనంతరం 2 రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రముఖ దేవాలయాలు, చూడదగ్గ ప్రాంతాలను సైతం వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. రానున్న రోజుల్లో చిత్తూరు నగర పరిధిలో మరింత మంది షిరిడి సాయినాథుని దర్శించుకునే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఎల్లప్పుడూ తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, ఎన్పిఎస్ అధినేత భాస్కర్ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు మన ఎల్బిఐ గారి ఆధ్వర్యంలో షిరిడి యాత్ర దాదాపు చిత్తూరు నియోజకవర్గంలోని భక్తులందరినీ కూడా 500 మందిని చిత్తూరు చేర్చి వాళ్ళ కాంప్లెక్స్ లో చేర్చి అందరికి సౌకర్యాలు పోవడానికి రావడానికి ఏర్పాటు చేసి
సాయిబాబా ఆశీస్సులు కలగాలని, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా అంతా సస్యశ్యామలంగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటూ ఈ యాత్ర వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేలు కలగాలని, సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అవకాశం తీసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. రామూర్తల్లా ఇది 8వ సంవత్సరం చిత్తూరు నియోజకవర్గంలోనే ఈ ప్రజలు ఎవరైతే షిరిడి సాయిబాబా భక్తులు ఉన్నారో వారందరినీ ప్రతి ఏడాది షిరిడీకి పంపించే కార్యక్రమాన్ని ఇది నేను 2వసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా. వారు చేసే మంచి సేవా కార్యక్రమాలకి ఆ షిరిడి సాయినాథుడు ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాల్లో కనువిడైన లోకేష్ కూడా నాకు చిన్ననాటి స్నేహితుడు. మంచి కార్యక్రమాల్లో అందరికీ అండగండగా బెంగళూరులో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తూ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి తగ్గుతో పాటు ఈ సహకారం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు లోకేష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా కలెక్టర్ గారు, అలాగే మా గదాలపల్లి శ్రీనివాసరావు గారికి, అలాగే మా ఎమ్మెల్సీ దొరబాబన్న గారికి, తిరుమతికి, ఇంకా మేయర్ గారికి, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా శుభదినం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. అంటే మంచి గుళ్ళకి వెళ్ళాలని, అంటే మనం చూసుకుంటే చుట్టుపక్కల తిరుమల కానీ, కాణిపాకం కానీ ఇవన్నీ పోవడానికి రావడానికి మనకి దగ్గరగా ఉండాలి. అలాగే చూసుకుంటే షిరిడి సుమారు ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి కొంతమంది వృద్ధ యాత్రికులు ఉంటారు. వాళ్ళకి సరైన అవగాహన లేకుండా, అలాగంటే ట్రైన్ టికెట్స్ కానీ, అలాగే అక్కడ దర్శనాలు కానీ, ఈ బస్సు వసతులు కానీ ఇవన్నీ వాళ్ళకి సరిగ్గా ఎలాగ చేసుకోవాలో అర్థం కాకుండా ఉండే పరిస్థితిలో మామూలుగా ఇక్కడికి వచ్చిపోయే కొంతమంది భక్తులకి మేము గత 8 ఏళ్లుగా ఈ షిరిడీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. ఇది మొట్టమొదట 100-150 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు 500 మందిని తీసుకెళ్లే పరిస్థితి ఉంది. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకెళ్తాం. ప్రతి సంవత్సరం కొత్త మనుషులకు మనము ఛాన్స్ ఇస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఈ పరిస్థితి చూసుకుంటే ఈరోజు 20వ తారీఖు ఆదివారము ఇప్పుడు బయలుదేరి మేము తిరుపతికి చేరుకొని, తిరుపతి నుంచి ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని తిరుపతి నుంచి షిరిడీకి వెళ్ళి అక్కడ 2 రాత్రులు, అంటే దానికి హోటళ్ళు వసతులు అన్నీ కూడా బుక్ అయిపోయినాయి. సో మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి హోటల్ రూమ్స్ అన్నీ బుక్ అయినాయి. సో అక్కడ 2 రోజులు ఉండి మళ్ళీ గురువారము తెల్లవారు బయలుదేరి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్కి చిత్తూరు చేరుకునే పరిస్థితి ఉంది. సో దీనికి మనకి అన్ని సదుపాయాలు ఇంక్లూడింగ్ ఫుడ్ ప్యాకెట్స్ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేశాము. అలాగే డాక్టర్స్ కూడా 2 ఉంటారు. అలాగే వాలంటీర్స్ ప్రతి 50 మందికి ఒక వాలంటీర్ ఉంటారు, ఇన్ఛార్జ్ అనుకోండి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ షిరిడీలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో అక్కడ హిందీ తెలుగు మాట్లాడే వాళ్ళు, అలాగే దర్శనానికి తీసుకెళ్ళడము, వాళ్ళని తీసుకురావడం వెనక్కి. ఇప్పుడు ఇక్కడి నుంచి 500 మందిని తీసుకెళ్ళడం వెరీ ఈజీ. అలాగే 500 మంది కూడా హ్యాపీగా వెనక్కి రావడం అనేది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. సో దీన్ని మా కజిన్స్, అలాగే వాలంటీర్స్, మా ఫ్రెండ్స్, ముఖ్యంగా మా ఫాదర్ గారు, ఇది ఆయన స్టార్ట్ చేసిందే. ఆయనకి ఎంతమంది భక్తుల్ని దేవుడికి దగ్గరగా తీసుకెళ్తే అంత ఆనందము, అలాగే ఆ గుడి యొక్క ప్రాముఖ్యత కూడా పెరుగుతుందని మా నాన్నగారు ందని వైఎస్ఆర్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం బాబు షూరిటీ మోసం గ్యారంటీ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి చిత్తూరు నగరంలోని మురుకంపట్టులో వైసీపీ నేతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలతో పాటు సూపర్ 6 పథకాల హామీపై విడుదల చేసిన కరపత్రాలను చేస్తూ కూటమి ప్రవర్తన చేసిన మోసపూరిత పాలనను
ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలను కుల మత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందజేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే పథకాలను గతం కన్నా మిన్నగా అమలు చేస్తానని చెప్పి గద్దెనెక్కిన అనంతరం తమ కార్యకర్తలకు తప్ప ప్రజలకు ఏ ఒక్క పథకాన్ని అందించలేదని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని పలికారు. కేవలం అధికారం కోసమే పొత్తులు పెట్టుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తప్ప ప్రజలకు మేలు చేయాలని కాదని, అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ గొప్పలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చంద్రబాబుకి కీలు బొమ్మగా మారి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు వైసీపీ పార్టీ ప్రజల పక్షాల నుంచి పోరాటాలకు సన్నద్ధం కావడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం రోజుల్లో తను ఏదైతే హామీలు ఇచ్చినాడో ఆ హామీలను పూర్తిగా నెరవేర్చకుండా మహిళలని, యువకులని, రైతులని, అన్ని వర్గాలకు సంబంధించిన వారిని ఈ సంవత్సరం రోజులో ఏ విధంగా మోసం చేశారు, ప్రతి ఇంటికి ఎంత మోసం చేశారు అనే దాని మీద ఈరోజు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనే ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి ఈ విధమైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను ఇక్కడ గ్రామస్తులు, యువకులు, చదువుకున్న యువకులు ప్రతి ఇంటికి వచ్చి మీ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసిస్తారు. డౌన్లోడ్ చేసినారంటే మీకు అన్నీ కూడా తను ఈ సంవత్సరం రోజుల్లో చేసిన మోసం ఎంత అనేది మీరు గ్రహించవచ్చు. మొట్టమొదటగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలందరికీ జూన్ 24వ తారీఖు నుంచి ఆర్టీసీలో ఈ రాష్ట్రం మొత్తం ఉచిత ప్రయాణం అన్నారు. జరిగిందా అమ్మా? ఎడన జరిగిందా? అదేవిధంగా ఆడబిడ్డ నిధి అనే పేరుతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 15,000 రూపాయలు నెలకి, 1,500 రూపాయలు నెలకిస్తా అన్నారు. ఇచ్చినారా? చదువుకున్న పిల్లలు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగంతో ఉన్న యువతీ యువకులందరికీ కూడా నెలకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు. అందరికీ మీ ఇంట్లో ఎవరికన్నా చదువుకోకుండా ఉద్యోగం లేకుండా పిల్లలకు ఎవరికన్నా ఇచ్చినారా? అదేవిధంగా రైతు కుటుంబాలందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే కిసాన్ నిధి కాకుండా నేను 20,000 రూపాయలు ఇస్తాను, ఆంక్షలు లేకుండా, అది కూడా మీ ఇంట్లో ఐటీ రిటర్న్స్ ఉన్ని, మీకు కారు ఉన్ని, ఏదైనా ఉన్ని, నేను రైతు బంధు కింద 20,000 రూపాయలు ఇస్తానన్నారు. వచ్చిందా? అంటే ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరానికి మాత్రం మీ ఇంట్లో నిరుద్యోగులుంటే వాళ్లకు 36,000 రూపాయలు ఇవ్వాలి. ఆడబిడ్డ నిధి కింద 18,000 రూపాయలు ఇవ్వాలి. 1,500 అంటే 18,000 సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. రైతు భరోసా కింద రైతు బంధు పెట్టారు. దాని కింద అన్నదాత సుఖీభవ అన్నిటి, మన రైతు భరోసాని దాని పేరు మార్చినారు, అన్నదాత సుఖీభవ అని. దాని కింద 20,000 రూపాయలు ఇవ్వాల. అదేవిధంగా మహిళలకు రాష్ట్రం మొత్తం ఉచితంగా ఎక్కడ పోవాలన్నా ఉచితంగా, రాష్ట్రం మొత్తం, జిల్లా కాదు, రాష్ట్రంలో మీరు ఏడ ప్రయాణించాలన్నా అన్ని రకాల బస్సుల్లో ఉచితం అన్నారు. అది ఎక్కడ కానీ అమలు కాలేదు. అదేవిధంగా డ్వాక్రా వాళ్లకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. అది కూడా ఎక్కడా ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం చిత్తూరు నగరంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో జిల్లా గౌరవ అధ్యక్షులు రామ్మూర్తి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సుమన్, మధుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం గడుస్తున్నా ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన జరిగిన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 50% వేతనాలు పెంచిన చరిత్ర ఉందని, ప్రస్తుతం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, అయితే ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో 11వ PRC కమిటీ మరియు CS ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% వేతనాలు పెంచాలని సిఫార్సు చేస్తే కేవలం 23% పెంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. అనేక సందర్భాలలో తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞాపన పత్రాలు అందించిన అధికారికంగా అది కార్యరూపం దాల్చలేదని, ప్రస్తుత ప్రభుత్వమైన తమకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వాలు మారుతున్న నగరపాలక మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న సీనియర్ జూనియర్లకు తేడా లేకుండా ఒకే ప్రాతిపదికన జీతాలు ఇవ్వడం జరుగుతోందని, ఈ నేపథ్యంలో సీనియారిటీని ప్రామాణికంగా చేసుకొని జీతభత్యాలను పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించని పక్షంలో దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో APSRTC రాష్ట్ర నాయకులు మురళీధర్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్ కుమార్, చంద్రశేఖర్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాంభద్ర, తిరుపతి జిల్లా అధ్యక్షులు షేక్ కరీముల్లా, షకీలా, సర్వన, శివకుమార్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో AP హైకోర్టు న్యాయమూర్తి రఘునాథ్ తిలారి, MLA భూమా అఖిలప్రియ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.